ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి మిగిలిన అన్నంతో ఈ విధంగా ఇడ్లీలు చేయండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. మరి మిగిలిన అన్నంతో ఇడ్లీలు ఎలా ఏంటనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. మిగిలిన అన్నంతో ఒక్కసారి ఈ విధంగా ఇడ్లీలు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పులిహోర అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు నైట్ అయితే అన్నం మిగిలిపోయిందనమాట. అన్నంతో ఇడ్లీలు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి చూసారు కదా ఇది ఇడ్లీ రవ్వ. ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు. అది కూడా మన వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. ఇక్కడ వచ్చేసి 2 కప్పుల ఇడ్లీ రవ్వనైతే తీసుకోవాలి. ఇలా 2 కప్పుల ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి. ఈ రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం. ఈ రవ్వని నానబెట్టుకుంటే మనకి ఇడ్లీలు అనేది చాలా బాగుంటాయి. ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని ఇలా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని మరి నీళ్ళు అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. మీకు టైం లేదంటే ఒక 10 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇలా నానబెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి అందులోకి పుట్నాల పప్పు చట్నీ అయితే చేస్తున్నాను. కొద్దిగా నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకునే టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు ఇవి 3 కూడా వేసేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి. అలాగే మనం మగ్గించి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోకి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, సరిపడిన నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఈ విధంగా చట్నీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుందాము. ఇలా పోపు అయితే పెట్టేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అన్నాన్ని కూడా 2 కప్పులు అయితే వేసుకోవాలి. సేమ్ 2 కప్పుల అన్నాన్ని అయితే వేసుకోవాలి. కొంచెం ఉంటే ఒకేసారి మిక్సీ జార్ లాగానే వేసుకోవచ్చు. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగునైతే వేసుకోవాలి. మరీ గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదు పెరుగు. ఇలా 1 కప్పు పెరుగునైతే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని కలిపి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఈ పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి పులిసినట్టు ఉంటుంది పెరుగు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇదంతా కూడాను చూసారా ఎంత మెత్తగా అయిందో. ఈ విధంగా పట్టేసుకోవాలి. నీళ్ళు అనేది మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అన్ని కూడా వంపేసుకుందాము. ఇప్పుడు ఈ రవ్వలో నీళ్ళు అనేది ఏమీ లేకుండా ఇలా చేత్తో వాటర్ అంతా కూడా పిండేసుకొని ఈ పిండిలోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అన్నంలోకి ఇలా నీళ్ళేమీ లేకుండా ఈ రవ్వనంతా కూడా ఈ అన్నంలోకి వేసేసుకోవాలి. మనకి ఎటువంటి మినపప్పు కానీ ఏమీ అవసరం లేదు. మనం నైట్ అన్నం మిగిలితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలు. ఇలా అంతా కూడా రవ్వను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక రవ్వ అంతా కూడా ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం మనం ఈ అన్నం పేస్ట్లోకి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి అండి. ఇంకా నీళ్ళు ఏమి వేసుకోకుండా నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, కొద్దిగా కొంచెం గట్టిగా ఇలా ఈ విధంగా కొద్దిగా నీళ్ళు అనేది వేసేసుకొని ఈ వంట సోడా ఉప్పు అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా చూసేసుకోవాలి. మీకు ఇడ్లీ రవ్వ వద్దు అనుకుంటే బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాల్సిండి ఈ విధంగా. చూసారు కదా, మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి మనకు పిండి వచ్చేసి. ఇంకా పిండిని మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్ని ప్లేట్లు కూడా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఇంకా ఇప్పుడు కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. మరి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్ని విధంగా వేసేసుకొని ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా కూర్చుంటుంది అంతా. ఇలా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా ఇంకా వేసుకున్నవన్నీ కూడా ఇలా స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా నీళ్ళు కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్లు అయితే పెట్టేసుకొని ఈ ఇడ్లీని ఒక 12 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి, మనకి చేతికి అయితే తగలడం లేదు. వెంటనే తీయకుండా ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత తీస్తే మనకి చాలా ఈజీగా వస్తాయి. ఇలా ఇంకా ఇడ్లీ అయితే తీసేసుకుందాము. చూసారా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇలా ఇంకా తీసేసుకోవడమే. మనకి ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి. చాలా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలు. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి, చాలా స్పాంజీగా. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. చూసారు కదా ఎంత తెల్లగా చాలా అంటే చాలా బాగున్నాయి. మెత్తగా మల్లె పువ్వులాగా ఉన్నాయి ఇడ్లీలు వచ్చేసి, అంతే స్పాంజీగా ఉంటాయి. చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయో. లోపల కూడా మనకి చాలా బాగా కుక్ అయి ఉంటుంది. సేమ్ మనం ఇడ్లీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిగిలిన అన్నంతో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.